brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కొల్లం ఖుల్లా ఇక దాపరికం లేదుల్లా ముసుగులో గుద్దులాటలు లేవు నర్మగర్భ వ్యాఖ్యలు అస్సలు లేవు డైరెక్ట్ అటాక్ కు దిగేశారు కల్వకుంట్ల కవిత పార్టీపై విమర్శల డోస్ పెంచారు నా దారి రహదారి నేనే రైట్ బీఆర్ఎస్ చేస్తున్నది రాంగ్ గులాబీ పార్టీ ఎప్పటికైనా నా దారికి రావాల్సింది అంటున్నారు కవిత ఇంతకు కవిత ఎవరిని టార్గెట్ చేశారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఇంకో లెక్క అంటున్నారు కల్వకుంట్ల కవిత టాటర్ ఆఫ్ ఫైటర్ కొత్త ఫైటింగ్ మొదలు పెట్టారు బీఆర్ఎస్ మా పార్టీ అన్న లైన్ నుంచి యూటర్న్ తీసుకున్నారు జాగృతి చేసిందే కరెక్ట్ ఇంకో 4 రోజులైనా బీఆర్ఎస్ జాగృతి బాటలో నడవాల్సిందే అంటున్నారు కవిత బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయ్యాయి తెలంగాణ ప్రజలకు ఏది మంచో ఏది చెడో కేసీఆర్ కు తెలియదా అంటున్నారు గులాబీ నేతలు అలాంటిది బీఆర్ఎస్ తన దారిలోకి వస్తుందని కవిత ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు కవిత ఎవరినుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు ఎవరిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు ఎవరికి తగలాలని కామెంట్ చేశారు అన్నది హాట్ టాపిక్ గా మారింది మల్లన్న మాటల్ని బీఆర్ఎస్ ఖండించకపోవడంపై ఆగ్రహంగా ఉన్నారు కవిత బీఆర్ఎస్ అధినేత కూతురిపై మల్లన్న అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే సొంత పార్టీ సొంత కార్యాలయం సొంత క్యాడర్ ఖండించకపోవడంపై ఆమె అసంతృప్తిగా ఉన్నారు ఈ విషయంలో బీఆర్ఎస్ చీఫ్ ను తప్పుపడదామంటే ఆయన కవిత తండ్రి గురువు కాబట్టి ఆయన ఏమీ అనలేకపోయింది వర్కింగ్ ప్రెసిడెంట్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేద్దామంటే ఆయన సొంత అన్న అయిపోయారు ఇద్దరిపై ఓపెన్ కామెంట్ చేయకుండా పార్టీని టార్గెట్ చేశారు కవిత మల్లన్న విషయంలో స్పందించకపోవడాన్ని బీఆర్ఎస్ విఘ్నతకే వదిలేస్తున్నానన్నారు రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ లైన్ దాటి మాట్లాడారు కవిత బీఆర్ఎస్ నేతలంతా ఆర్డినెన్స్ ను తప్పుపడుతుంటే కవిత మాత్రం ఆర్డినెన్స్ ను స్వాగతించారు బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ కు బహిరంగ మద్దతు ప్రకటించారు 42% ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేబినెట్ తర్వాత చెప్పడం జరిగింది ఇదొక ముందడుగుగా మేము భావిస్తూ ఉన్నాము ఇది ఖచ్చితంగా తెలంగాణ బీసీ బిడ్డల విజయంగా మేము భావిస్తూ ఉన్నాము తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తూ ఉన్నాము యునైటెడ్ ఫూలే ఫ్రంట్ విజయంగా మేము భావిస్తూ ఉన్నాము బీసీ ఆర్డినెన్స్ పేపర్ కు అసలు విలువే లేదన్నారు కేటీఆర్ బలహీన వర్గాల్ని మోసం చేయడానికే ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చారన్నారు ఆయన నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్లో కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి గంతే ఉన్నది మైసూర్ బజ్జీలో మైసూర్ ఎంత ఉంటుందో గంతే ఉన్నది తప్ప ఇందులో ఏం లేదు బీసీలను మళ్ళొక్కసారి ఘరానా మోసంతో ఒక కపట మోసంతో 42% రిజర్వేషన్ల పేరిట అది చెల్లదని తెలిసి ఇలా చిల్లర ప్రయత్నం ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తుండో అది ఖచ్చితంగా బీసీ సోదరులే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారు ఎందుకంటున్నా ఈ మాట అంటే 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప పరిష్కారం రాదని నేను చెప్పడం కాదు జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు లాంటి పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు చిరంజీవులు గారు లాంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు చెప్తా ఉన్నారు రాజకీయం కోసం రాజకీయం చేయడం వేరు బ్రదర్ మేము కూడా గతంలో ఇదే పద్ధతుల్లో పార్లమెంటుకు ప్రెసిడెంట్ గారికి పంపాం 37% రిజర్వేషన్ బలహీన వర్గాలకు ఇవ్వాలని మేము పంపినాం మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వం ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టలేదు బీజేపీకి ఇష్టం లేదు వాస్తవం ఏంది చిత్తశుద్ధి లేని శివపూజలాగా ఏదో ఇవ్వాలి కాబట్టి 42% ఇచ్చినామని చెప్పుకోవడానికి చెప్తా ఉన్నారు తప్ప ఇందులో ఏ రకంగా కూడా అందులో న్యాయబద్ధత లేదు చట్టబద్ధత లేదు హేతుబద్ధత లేదు కవిత పార్టీ లైన్ దాటడంపై బీఆర్ఎస్ నేతలు గుర్రుగా ఉన్నారు కేటీఆర్ కూడా ఈ విషయంలో ఆగ్రహంగా ఉన్నప్పటికీ సొంత చెల్లి కావడంతో నేరుగా ఆమె వ్యాఖ్యలపై స్పందించలేదు అన్న నాన్న చెల్లి మధ్య జరుగుతున్న ఎపిసోడ్ క్యాడర్ ను కన్ఫ్యూజ్ చేస్తోంది కవిత చర్యలపై గులాబీ క్యాడర్ కోపంగా ఉన్నప్పటికీ తమ అధినేత కూతురు కావడంతో కామ్ గా ఉండిపోయారు కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా ఆమె కారు దిగే టైం వచ్చిందా అన్న చర్చ జరుగుతోంది మరోవైపు పార్టీ లైన్ దాటిన కవితపై బీఆర్ఎస్ చర్యలు తీసుకుంటుందా ఆమెపై సస్పెన్షన్ వేటు వేస్తుందా లేక కవిత తనంతట తాను వెళ్లే వరకు వెయిట్ చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది